మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం టెక్మాల్ మండల పరిధిలోని సేరిపల్లి యలకుర్తి గ్రామాల్లో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు ముగ్గు వేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి తెరాస ప్రభుత్వంలో ఏ ఒక్క లబ్ధిదారులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేరని గ్రామ ప్రజలు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చే విధంగా ఇందిరమ్మ ఇళ్లను కట్టేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడిని గురించి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని, ఇలా కుర్తి సేరిపల్లి గ్రామానికి చెందిన ఇల్లు లేని వారి నిరుపేదలకు 18 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని మహేష్ రెడ్డి తెలపడం జరిగింది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ధృవీకరణ పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఫోటోలు తీరండి. ఫోటోలు దుర్గమ్మ ఆనే ఉండి వస్తామా కుర్రకంటి బాలు కౌసర్ సారా అనిత ఇప్పుడు వీడియో జరుగు లోపల జరుగు. హలో మీరు ఫోటోలు తీయాలి పక్క జరుగు. చూడే సుకుమార్ అన్న ఈయన కోసం వాళ్ళ అన్న వస్తుందా లబ్ధిదారులు అందరూ రావాలి. రాజు గోపాల్ ఇట్లా సంవత్సరాల నుంచి ఇల్లు రాలేవు మాకు. గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు రాలేవు. ఇప్పుడు మంజూరైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు మంజూరైనాయి. రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రాజు గారికి కృతజ్ఞతలు, రిషా మేడంకు కృతజ్ఞతలు. మాకు ఇల్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు.